గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్స్లో ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉండుంటే కనుక వెంటనే అప్డేట్ చేసుకోండి. ఆర్టీవీ లైవ్ యాప్ అప్డేట్ చేసుకోండి. వేగవంతమైన తాజా సమాచారం కోసం లేటెస్ట్ వెర్షన్తో లేటెస్ట్ ఫీచర్స్తో ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ లైవ్ యాప్. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తిరుమల శ్రీవారి చెంత జరిగిన రచ్చకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. మరి ముఖ్యంగా అలిపిరి డిపో బస్సు డ్రైవర్ అన్వేష్ పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేస్తుంది. తిరుమల శ్రీవారి చెంత ఏమిటి ఘోరం అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ మొదలైంది. ఎలక్ట్రికల్ బస్సులోని సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తిరుమలలోని మాధవం గెస్ట్ హౌస్ దగ్గర బస్సు ఆపినందుకు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఘటనను ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు బాధితుడు. తిరుమల పోలీసులకు ఆర్టీసీ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసినందుకు కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది. మీరు విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఆ చెయ్యి పట్టుకొని వెనక్కి తిప్పి పిడిగుద్దులు గురిపించాడు ఆ సదరు పోలీస్. ఈ నేపథ్యంలోని అక్కడ ఆ గొడవకు సంబంధించి ఆ విజువల్స్ అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కాబట్టి బయటకు వచ్చాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఆపితే అతగాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. అంతకాని చేసుకునే హక్కు అధికారం ఇతగాడికి ఎవడిచ్చాడు? బాంబు స్క్వాడ్కి సంబంధించి అక్కడ ఆ పనులు నిర్వహించుకోవాలి. అంతేకాని ఒక మనిషి మీద దాడి చేసే హక్కు ఈ సదరు పోలీసుకి ఎవరిచ్చారు? ఈ మధ్య పోలీసు జులుంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం నిన్న తెలంగాణలో చూస్తాం. ఏఎస్ఐ రైతును పట్టుకుని రైతు పట్టుకుని బయటికి చేస్తాడు. ఈరోజు ఈ అసలు ఏమనుకుంటున్నారు మీరు పోలీసులు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షకులు మాత్రమే. చేసుకునే హక్కు అధికారం మీకు లేవు. అంటిల్ దెన్ అన్లెస్ ఒక ఇష్యూకి రైజ్ అయిన తర్వాత మీకు మేం చెప్పేదే ఉంది. మీకు తెలియదా? విధులు నిర్వర్తించే మీకు తెలియదా? అందులో ఉన్నదెవరు? మీలాగే విధులు నిర్వర్తించే వ్యక్తి. ఏంటి హుకుం? ఏంటి జులుం ఇది? ఒక మనిషి మీద దాడి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అంతకుముందు ఇంకొక పోలీసు షాప్లోకి వెళ్ళిపోయి మహిళ మీద దాడి చేస్తాడు. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మీ సర్వీస్లో మీకు నేర్పించింది? ఇదేనా మీ ఉన్నతాధికారులు మీకు నేర్పించింది? ఇదేనా మీకు మీ ఉన్నతాధికారులు నేర్పించింది? ఇదేనా మీ సర్వీస్లో నేర్చుకుంది? ఒక మనిషి మీద దాడి చేయడం చేసుకోవడమేనా మీకు తెలిసింది? మీకు చేతనైతే ఈ కోపం మీరు పెండింగ్ ఉన్న కేసుల మీద చూపించండి. ఎన్ని కేసులు పెండింగ్లో లేవు? మీ కోపం అంటే ఆ కేసుల మీద చూపించండి. మీ కోపం ఉంటే కనుక అటువంటి వాటి మీద చూపిస్తే కేసులు సాల్వ్ అవుతాయి. ఏంటి దుర్మార్గం? ఏంటి దాష్టికం? రోజుకి పోలీసు వ్యవస్థ అంటే ప్రజల మీద నమ్మకం కోల్పోయేలా ప్రవర్తిస్తున్న ఈ పోలీసులకు సంబంధించి ఇలాంటి వ్యక్తులకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సింది. సస్పెన్షన్ కాదు, పీకి పడేయాలి. ఇలాంటి వాళ్ళని పీకి పడేయాల్సిందే. ఒకడేమో మహిళ మీద దాడి చేస్తాడు పోలీస్ యూనిఫామ్లో వెళ్ళి, ఇంకొకడేమో రైతు మీద దాడి చేస్తాడు, ఇంకొకడు వచ్చేసి ఇదిగో ఇలా. ప్రశ్నించేవాడు లేకపోవడం వల్ల జనాలు ప్రశ్నించడం మొదలు పెడితే మాకు పోలీసు వ్యవస్థ వద్దంటారు. గుర్తుపెట్టుకోండి. పోలీసు వ్యవస్థ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయితే కనుక ప్రభుత్వాలు కూడా తలంచుతాయి. ఆ రోజు అసలు పోలీసు వ్యవస్థని రద్దు చేసేసి అనే తలంపు కనుక ప్రజలు వెళ్ళారనుకుందాం. మీలాంటి చేష్టల వల్ల మీలాంటి వాళ్ళ చేష్టల వల్ల కనుక ప్రజలు అటువంటి నిర్ణయానికి వెళ్తే ఆలోచించండి. ఇప్పటికీ ఆ పోలీసులుగా ఎంతో మంచివాళ్ళు, మరి ముఖ్యంగా తమ విధులకి కట్టుబడి గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక్కడి నుంచి కేంద్రానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కేంద్రంలో కూడా తమ సత్తా చాటిన వాళ్ళు ఉన్నారు.
ఒక్కసారి వాళ్ళని చూసి నేర్చుకోండి, మంచి నేర్చుకోండి. ఒకడేమో అక్కడ మహిళ మీద దాడి చేస్తాడు. మన తెలుగు రాష్ట్రాల్లోని దరిద్రాలంతా కూడా పోలీసు వ్యవస్థ మీద రోజు రోజుకి నమ్మకం కలిగేలా ఎంతమంది పోలీసు అధికారులు లేరు, ఎంతమంది లేరండి. కానీ మీరు చేస్తోందేంటి? ఇలాంటి వాళ్ళకు సంబంధించి ఇలాంటి వాళ్ళ మీద సస్పెన్షన్ కాదు, ఇలాంటి వాళ్ళని పీకి పక్కన పెడితే ఇంకోసారి ఆలోచిస్తారు దాడి చేయాలంటే. అందులో అతను కూడా విధుల్లో ఉన్న వ్యక్తే కదా, మీరు రాస్తారు కదా, ప్రభుత్వ ఉద్యోగులే కదా మీరు కూడాను. బస్సులోకి వెళ్ళినప్పుడు రాస్తారు కదా, విధుల్లో ఉన్న డ్రైవర్ మీద కానీ విధుల్లో ఉన్న కండక్టర్ మీద కానీ దాడికి పాల్పడితే సదరు శిక్ష ఇంత జరిమానా అని చెప్పి మీకు వర్తించవా? పోలీసులు అయితే మీరు మినహాయింపా? ఏమనుకుంటారు మీరు? ఈరోజు ఆ సీసీటీవీ ఆ బస్సులో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ విజువల్ బయటకు వచ్చేదా? ఈరోజు విజువల్ బయటకు వచ్చేదా? ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే విధులు ఉన్న వ్యక్తి మీద మీరు ఇలా ప్రవర్తిస్తే తిరుపతికి కోట్లాది మంది వస్తారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే వాళ్ళ మీద కూడా ఇలాగే తిరగబడతారా? తప్పు చేస్తే ఇలాగే కొడతారా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా? లాగేసుకుంటారా? గుంజేసుకుంటారా? చంపేస్తారా? ఆ కోపంతో ఆ చెయ్యి విరిగితే మీ కోపానికి ఆ వ్యక్తి బలైపోతే ఆ కుటుంబానికి మీరు సమాధానం చెప్పగలరా? ఒకడేమో రైతుని ఇసిరేస్తాడు ఏకంగా, ఏదో రైతు వస్తువు అయినట్టు. రైతుల మీద నమ్మకం లేదు, రైతుల మీద కనీసం రైతన్న వాల్యూ లేదు అతగాడికి. ఇతగాడికి ఏమో డ్రైవర్ అంటే అంత చిన్న చూపా? ఆ డ్రైవర్ అంటే అంత చిన్న చూపా? సరే ఆపాడు, తప్పు జరిగింది, ఆ తప్పు ఎవరు తప్పు కాదని అనట్లేదు కదా. తప్పు చేసినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ మీద అక్కడ కంప్లైంట్ రైజ్ చేయాలి, అక్కడ దానికి తగినట్టు యాక్షన్ తీసుకోవాలి. కానీ చేతిలో తీసుకొని కొట్టేస్తారా? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఈ సదరు పోలీస్ అధికారి మీద ఏమైనా ఈ పోలీసుకి సంబంధించి ఇతగాడి మీద ఏమైనా చర్యలకు దిగడం జరిగిందా? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ప్రారంభించారు? అసలు ఏం జరిగింది? సచిన్, ఏదైతే మీరు చెప్పినట్టుగా పోలీసు వ్యవహరించిన తీరు ఒక్కసారిగా భక్తులు చూసిన వారంతా కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఏదైతే అలిపిరి డిపోకు చెందినటువంటి ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ తిరుమల నుంచి తిరుపతికి వచ్చుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుని, ఇది గడిచిన 2 రోజుల క్రితం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఆ బస్సు ఎక్కేందుకు అక్కడ మనం స్టేజ్లో కూడా చూస్తున్నాం, కొంతమంది భక్తులు పక్కన మరో బస్సు ఉన్నా, ఇది ఏసీ బస్సు. సో ఈ బస్సు ఎక్కడానికి వాళ్ళు రావడం, బస్సు ఆపడం తోటి ఆ డ్రైవర్ బస్సు ఆపాడు. అయితే వెనక నుంచి ఇతను ఎవరైతే ఆ కానిస్టేబుల్ బాంబ్ స్క్వాడ్ సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీ కానిస్టేబుల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.